గర్జించే నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆలయము మన రామాలయానికి అతి దగ్గరలో గోదావరి కనిపిస్తూ ఉంటుంది. అది మీరు కూడా చూడొచ్చు. గోదావరి నది. అందరికీ నమస్కారము. భద్రాచలం పుణ్యక్షేత్రము పవిత్ర గోదావరి నది తీరాన అతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ యోగానంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాము. మరి ఈ దేవాలయం యొక్క స్థల పురాణం గురించి మన అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాము. దానికంటే ముందు ఆ దేవాలయము, ఆ ప్రాంగణము, ఆ ప్రకృతి సౌందర్యాలు, ఆ ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాము. మనము ఇప్పుడు ఆలయం లోపలికి వచ్చేసాము. చక్కని పచ్చని చెట్ల వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ఆలయము మన రామాలయానికి అతి దగ్గరలో. మనము ఆలయం లోపలికి రాగానే ధ్వజస్తంభం దగ్గర విష్ణుమూర్తి దాసుడైనటువంటి గరుత్మంతుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఆలయంలోకి వచ్చిన తర్వాత మనకి ఎడం వైపు గోదావరి కనిపిస్తూ ఉంటుంది. అది మీరు కూడా చూడొచ్చు. గోదావరి నదికి మరియు రామాలయానికి మధ్యలో ఉంటుంది మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఆలయానికి కుడివైపుగా చూసుకున్నట్లయితే మనకి రాముల వారి కళ్యాణ మండపము కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, మనము నవనారసింహ క్షేత్రాల గురించి విన్నాం కదండి. సో ఆ క్షేత్రాల యొక్క నరసింహ స్వామి రూపాలను ఈ గుడి చుట్టూ కూడా చిత్ర రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇటువైపు చూస్తే ధర్మపురి, అంతర్వేది, మల్లూరు, గుడి వెనక భాగాన మంగళగిరి, వేదాద్రి, యాదాద్రి. ఆలయానికి మరొక వైపు చూసుకున్నట్టయితే సింహాచలము, షోలంగిరి, అహోబిలము మనకి కనిపిస్తూ ఉంటాయి. నమస్కారం గురుగారు. ఇది మన గోదావరి నదికి రామాలయానికి మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి, బొబ్బల నరసింహస్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ క్షేత్ర మహత్యం గురించి మా వ్యూవర్స్ అందరికి వివరిస్తారా? తప్పకుండా. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. పరమ పవిత్ర క్షేత్రమైనటువంటి భద్రాచల క్షేత్రంలో మన రామచంద్రమూర్తికి ముందుగా ఉన్నటువంటి ఆలయం మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. గుట్టపైన కొలువున్న ఘనుడు శ్రీ నృసింహులు అంటూ మనకి తూము నరసింహదాసు గారు అనేటువంటి రామదాసు గారి తర్వాత వచ్చినటువంటి మరో మహానుభావుడు, క్షేత్ర అభివృద్ధి కారకుడైనటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కీర్తించారయ్యా అంటే అంతకు ముందుగానే ఇక్కడ ఈ స్వామివారి యొక్క ప్రతిష్టాలు జరిగాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. మనకి ఈ స్వామివారి క్షేత్ర చరిత్రను తెలియజేస్తూ చెప్పేటువంటి ఐతిహ్యం మనకి ఆనాడు పాపికొండల మధ్యలో, గోదావరి మధ్యలో, గోదావరి గర్భంలో ఈ మూర్తి ఉండేవారుట. సరే, ఆ పడవలన్నీ వెళ్తున్నప్పుడు ఆ సందర్భంలో ఆ నీటిలోంచి బుడగలు లాంటివి వచ్చేవిట. సరే, పడవలు ఆగిపోవడం, దాని తర్వాత ఏదో పూజలు, కొబ్బరికాయలు లాంటివి సమర్పించడం తర్వాత ఆ పడవలన్నీ కూడా కదులుతూ ఉండేవిట. సరే, ఒక రోజు అలా ఆగిపోయి ఎంతసేపటికి కదలకపోయేసరికి గజీతగాళ్ళు దిగి నీళ్ళ లోపలికి వెళ్ళారట. వెళ్లేసరికి అక్కడ మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహం దర్శనమైతే దాన్ని తీసుకొచ్చి భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములకు అప్పగించగా వారు ఇక్కడ ఎదురుపై ఉన్నటువంటి గుట్ట పైన ఈ స్వామివారిని ప్రతిష్ఠ చేశారు అని చెప్పేసి, అలా గోదావరి నుంచి నీటిలోంచి బొబ్బలు రావటం వల్ల ఆయనకి బొబ్బల నరసింహుడు అని చెప్పేసి పేరు. ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి వారిని సేవించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు అనేక మంది మనకి వారు పొందినటువంటి అనుభవాల గురించి తెలియజేస్తున్నారు. సంతానం కావాల్సినటువంటి వారికి సంతానం కలిగిందని చెప్పి, అలాగే గ్రహ బాధలు ఉన్న వారన్నిటికీ కూడా అవన్నీ కూడా ఆ బాధలన్నీ కూడా నిర్మూలనయ్యాయని, అలాగే ఇతరత్రా వేరే వేరే భయాలు ఉన్నటువంటి వారందరూ
కూడా ఆ భయాల నుంచి తొలగిపోయాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు చెప్పేటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసకరమైనటువంటి వాక్యాలను వారి అనుభవం ద్వారా మనం చూడవచ్చు. అటువంటి ఒక ప్రత్యేకత ఇక్కడ ఈ ఆలయంలో మనం ఉంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా మనకి రామాలయం దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ప్రత్యేక పూజలు అంటూ అనేవి ఏమైనా ఉన్నాయా? మనకి ఇక్కడ నృసింహస్వామి వారికి ప్రతి శనివారం కూడా మనకి స్వామివారికి అభిషేకం జరుగుతుంది వారోత్సవాలలో భాగంగా. అలాగే సోమవారం నాడు ముత్తంగి అలంకరణలో మనకి స్వామివారు దర్శనాన్ని ఇస్తారు. అంతేకాకుండా మాసోత్సవాలలో భాగంగా మనకి ప్రతి స్వాతి నక్షత్రం నాడు కూడా ఇక్కడ విశేషమైనటువంటి పుష్ప కైంకర్యాదులన్నీ కూడా జరుగుతాయి. అలాగే మనకి స్వామివారికి నృసింహస్వామి వారికి మనకి ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పబడేటువంటి శనివారము ఉదయం అభిషేకము, ఆ తర్వాత విశేషమైనటువంటి అర్చనలు ఉంటాయి. అంటే ఇతరత్రాలు ప్రతిరోజు మనకి దర్శనం విశేషమైనటువంటిదే, కానీ ప్రత్యేకంగా చెప్పబడేటువంటిది మనకి స్వాతి నక్షత్రము శనివారం నాడు నృసింహ ఆరాధన చాలా గొప్పనైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పేసి మనకి పురాణం తెలియజేస్తోంది. ఆ విధంగా ఇక్కడ స్వామివారిని అర్చించడం గొప్పనైనటువంటి ఫలితాలను పొందవచ్చని చెప్పవచ్చు. ఇక్కడ స్వామివారికి మరి హోమాలు అనేవి ఉంటాయండి. అంటే స్వామివారికి హోమాలంటే ఆలయంలో ప్రతి మంగళవారం నాడు కూడా సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉత్సవాలలో చూసుకుంటే స్వామివారికి ఇలా ఇందాక చెప్పుకున్నాం మనం, వారోత్సవాలలో శనివారము, అలాగే మాసోత్సవాలలో మనకి స్వాతి నక్షత్రం నాడు జరుగుతాయని చెప్పి, అలాగే ప్రతి వార్షిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు మనకి నృసింహ జయంతిని పురస్కరించుకుని ఒక 5 రోజుల పాటు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈనాడు ఇక్కడ జరిగేటువంటి కళ్యాణంలో ఎవరైతే ఉందో బ్రహ్మోత్సవాలలో జరిగేటువంటి కళ్యాణానికి విశేషంగా ఆదరణ ఉంది. ఇక్కడ స్వామివారిపై సమర్పించినటువంటి అక్షతలను స్వీకరించి భక్తులందరూ కూడా గొప్పనైనటువంటి ఫలితాలను పొందారు అని చెప్పేటువంటి భక్తుల యొక్క విశ్వాసపూరితమైనటువంటి వాక్యాలు కూడా మనం వినవచ్చు. అలా ఒక ప్రత్యేకత భద్రాచల క్షేత్రానికి ఎంత వైభవం ఉందో అలాగే ఇక్కడ ఉన్నటువంటి నృసింహస్వామి వారికి కూడా అంతటి వైభవం ఉందని చెప్పేసి మనం భక్తుల యొక్క విశ్వాసపూరితమైనటువంటి వాటాల ద్వారా చెప్పవచ్చు. నృసింహ ఆరాధన అనే దాని యొక్క గొప్పతనం గురించి ఏమైనా వివరించగలరా? అంటే మనకి మంత్రశాస్త్రంలోను పురాణాలలోనూ నృసింహారాధన చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే భగవంతుడి యొక్క వ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి అవతారంగా మనకి నృసింహావతారం చాలా ప్రాచుర్యాన్ని పొందినటువంటి అవతారం అన్నమాట. మనకి వేదం ఏదైతే చెబుతోందో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం ఏదైతే కొనియాడిందో, ఆనాడు ప్రహ్లాదుని రక్షించడానికి ప్రహ్లాదావన సంరంభం అని చెప్పినట్లుగా దేనిలో ప్రహ్లాదుని స్వామిని చూపిస్తాడు అని ఆయా రూపాల్లో మారుతూ వచ్చారట. చివరికి స్తంభంలో చూపించేసరికి స్తంభంలో నుంచి సంభవించాడు మనకి స్వామి. ఆ సంభవించిన తర్వాత ఒకేసారి ప్రహ్లాదుని యొక్క రక్షణని అలాగే హిరణ్యకశిపు యొక్క శిక్షణని చేసినటువంటి అవతారము, అలా రౌద్ర కరుణ రసాలని చూపించినటువంటి అవతారంగా మనకి నృసింహావతారం మనకి విఖ్యాతి చెందింది. ఇటువంటి నృసింహారాధన వల్ల అనేక మంది గొప్పనైనటువంటి ఫలితాలను పొందారు అని చెప్పి మనకి నృసింహారాధన చేసినటువంటి వారి యొక్క చరిత్రను పరిశీలించినట్లయితే మనకి తెలుస్తోంది. అలాగా మన తెలుగునాట అనేక నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రూపం ఉంది. భద్రాచలంలో ఉన్నటువంటి నృసింహ రూపాన్ని మనం చూసినట్లయితే గనక ఈయన యోగ పట్టణంలో ఉంటారు. అంటే మనకి ఇలా 2 కాళ్ళను ఇలా పెట్టుకుని పద్మాసనంగా ఉన్నటువంటి ఆకారం, 2 కాళ్ళు ఇలా పైకి లేచి ఉంటాయి. యోగపట్టం అంటే నడుము నుంచి కాళ్ళ వరకు బంధించినటువంటి ఒక వస్త్రం లాంటిది ఉంది. చేతులు ఇలా 2 పైకి పెట్టి చతుర్భుజాలతో మనకి దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నృసింహస్వామి. అలా వివిధ రూపాలలో మనకి ఇదే కాకుండా పుచ్చ నారసింహుడు, పాతాళ నారసింహుడు అని చెప్పి, అష్టముఖ గండభేరుండ జ్వాలా నారసింహుడు అని చెప్పి ఆ నృసింహస్వామిని వివిధ రకాలలో ఆరాధన చేసేటువంటి పద్ధతులు మనకి మంత్రశాస్త్రంలోనూ పురాణాలలోనూ కూడా చెప్పాయి. ప్రధానంగా మనకి నృసింహస్వామి ఆరాధన చేయడం వల్ల గ్రహ బాధలు కానీ భూత బాధలు కానీ మొదలైనటువంటి ఏ రకాల బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి, అంతేకాకుండా గొప్పనైనటువంటి విజ్ఞానాన్ని కూడా మానవుడు పొందవచ్చు అని చెప్పి నృసింహ యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిదని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి గొప్పనైనటువంటి నృసింహ రూపాన్ని దర్శించి ఆరాధించేటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పవచ్చు. చాలా సంతోషం గురువు గారు, చాలా చక్కగా వివరించారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర మహత్యము మరియు స్థల పురాణము అన్ని విశేషాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.